సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి. సిఐ రాజశేఖర్ రెడ్డి హెచ్చరిక. ప్రస్తుత కాలంలో శారీరక దాడుల కంటే డిజిటల్ దాడులు అంటే సైబర్ నేరాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని ఆదోని 2 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్నవారు, చదువుకోనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన వివరించారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయో ఆదోని 2 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి క్లుప్తంగా వివరించారు. ఆయన వివరణ ఆయన మాటల్లోనే వినండి. నమస్కారం అండి. మనకు ఇటీవల కాలంలో మనము అబ్జర్వ్ చేసినట్లయితే క్రైమ్ ఎలా జరుగుతోంది, వీటి పట్ల బాధితులు ఎలా సఫర్ అవుతున్నారు అనేది ఆలోచిస్తే మనకు ఎక్కువగా దొంగతనాలు కంటే కూడా ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్ మీద పడి ఎక్కువగా డబ్బులు పోగొట్టుకొని బాధితులు ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. దీంట్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్ అంటే ఏంటి, సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, దాన్ని చేయడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అట్లాగే మనం సైబర్ క్రైమ్ జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని మనం తెలుసుకుంటే వాటి పట్ల అవగాహన కలిగి ఉంటే మనం సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా మన డబ్బులు పోగొట్టుకోకుండా మనము కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో సైబర్ క్రైమ్ అంటే ఏంటి? ముఖ్యంగా సైబర్ క్రైమ్ అంటే మనకు నెట్ ఆధారంగా సెల్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే ఐప్యాడ్స్ కానీ ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని నెట్ని ఉపయోగించుకుంటూ అంటే నెట్వర్క్ను ఉపయోగించుకుంటూ ఒక క్రైమ్ చేయడం. అది బాడీని కావచ్చు, లేదా ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, లేదా వ్యక్తిత్వ హననం కావచ్చు. ఇట్లా వ్యక్తులకు సంబంధించి సైబర్ క్రైమ్ అనేది ఒక సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ వీటిల ద్వారా దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి నెట్ను ఉపయోగించి చేసేటువంటి క్రైమ్ని మనం సైబర్ క్రైమ్గా చెప్పుకుంటున్నాం. సో ఈ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది? మనకు సైబర్ క్రైమ్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే మనకు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి డేస్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఎక్కువగా మనకు పరిచయమై ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మనకు ప్లాట్ఫామ్స్ మనకు ఇతరులతోటి చాట్ చేసుకోవడానికి, మెసేజ్ కమ్యూనికేట్ చేసుకోవడానికి, అలాగే డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవడానికి, ఈ వీడియో కాల్స్ అని చెప్పేసి రీల్స్ చేసుకోవడానికి, వీటి బారిన బాగా ఆకర్షితంగా ఉండే విధంగా మెసేజ్ పంపడం, వాటిలో ఈ మెసేజ్ పంపిస్తూనే వాటిలో అనుగుణంగా ఒక లింక్ పంపిస్తారు. సో ఈ లింక్ మనకు ఈ తెలియకుండానే నొక్కడం, లేదా ఆకర్షితంగా ఉంది కదా అని చెప్పేసి దాన్ని నొక్కడం వల్ల మనకు దాని ఇంటర్నల్ ఉండేటువంటి సాఫ్ట్వేరు మన సెల్ ఫోన్లో కానీ, మన ల్యాప్టాప్లో కానీ, లేదా మన ఈ యొక్క ట్యాబ్స్ ఏవైతే వాడుతున్నాం వీటిలో కానీ అది ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మన సెల్ ఫోన్ హ్యాక్ అవ్వడము, లేదా మనకు తెలియకుండానే అవతల వ్యక్తి మన సెల్ ఫోన్ని యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా యాక్సెస్ జరిగితే ఆటోమేటిక్గా మన సెల్ ఫోన్లో మనం వేసుకున్నటువంటి ఈ యొక్క మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే ముఖ్యంగా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఈ పేటిఎం కానీ, లేదా ఇతర వాలెట్స్లో మనము ఎయిర్టెల్ వాలెట్స్ కానీ, జియో వాలెట్స్లో కానీ వీటిల్లో మనము చేసేటువంటి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అవతల వ్యక్తి ఈజీగా చేయగలుగుతాడు. సో ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే మన సెల్ ఫోను అతనికి యాక్సెస్ అవుతూ ఉంది ఈ లింక్ ద్వారా. సో మనం ఇక్కడ ఏ విధంగా వాడు యాక్సెస్ చేయగలుగుతున్నారు అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్స్ అన్నెసరీగా అంటే ఉపయోగం లేని సాఫ్ట్వేర్లని వాడు తయారు చేసి మనకు లింక్ ద్వారా పంపించి వాటిని మన సెల్లో ఇన్స్టాల్ చేసి మన సెల్ ఫోన్ని హ్యాక్ చేసుకొని ఉపయోగించుకుంటున్నారు. సో వీటి బారిన పడకుండా ఉండడానికి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొద్దిగా మనం ఆలోచిస్తే ముఖ్యంగా మనకు అన్నెసరీగా వచ్చేటువంటి లింక్స్ని టచ్ చేయకుండా ఉండడం, తాకకుండా ఉండడం. ముఖ్యంగా ఇందులో ఏపీకే ఫైల్స్ ఇటీవలి కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ మంది బ్యాంకు నుంచి ఓటీపీలు మీ కేవైసీ అప్డేట్ చేస్తున్నామని, ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్నామని, మీకు ఏదో స్కీమ్ వచ్చింది, మీకు దీంట్లో డబ్బులు వస్తున్నాయని, స్కీమ్లో మీ పేరు అప్డేట్ చేయాల్సి ఉందని, మీకు ఏదో ఓటీపీ వచ్చింది చెప్పండి అని చెప్పి, తర్వాత ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీముల పేరు చెప్పి మనల్ని కొన్ని విషయాలు అడిగి దాంట్లో ఈ యొక్క ఓటీపీలు తీసుకోవడము, మన సెల్ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మన సెల్ ఫోన్లకి వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లింకులు పంపించి మన సెల్ ఫోన్ హ్యాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో వీటి ద్వారా
ఒకసారి యాక్సెస్ అయిపోతే మన సెల్ ఫోన్ మనకు తెలియకుండానే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళు పెట్టేటువంటి ఈ యొక్క కండిషన్స్ ఏవైతే మనకు ఫోన్పే వాళ్ళే యాక్సెస్ చేయొచ్చు, పేటిఎం యాక్సెస్ చేయొచ్చు, అట్లాగే గూగుల్ పే కానీ ఇలాంటివి మన అకౌంట్కు లింక్ ఉంటాయి కాబట్టి వీళ్ళు మనకు తెలియకుండానే వాళ్ళు యాక్సెస్ చేసి అందులో ఉన్నటువంటి అమౌంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో వన్స్ తీసుకున్న తర్వాత మనం అకౌంట్ చెక్ చేసుకుంటే మన దాంట్లో డబ్బులు మన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయి ఉంటాయి. సో అప్పుడు మనం మేల్కొని వచ్చి కాల్ చేసి 1930 కానీ ఇట్లా కాల్ చేసి లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ కంప్లైంట్ చేసినప్పుడు మనం వాటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీటి బారిన పడకుండా ఉండడానికి ఏం చేయాలి, లేదా వీటి బారిన ఎలా పడుతున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సెల్ ఫోన్ క్యారీ చేస్తున్నాడు, నెట్ పెట్టుకుంటున్నాడు. సో అందరికీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీళ్ళు ఆ యొక్క సెల్ ఫోన్ వాడే క్రమంలో కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ఈ పొరపాట్లకి తావిస్తున్నారు. సో ఆ పొరపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయంటే, ముఖ్యంగా సెల్ ఫోన్లో ఆల్వేస్ మనం ఇంటర్నెట్ని ఆన్ చేసి ఉంచడం, అలాగే వచ్చిన మెసేజెస్ని మన తెలియకుండానే మనకు వాటి మీనింగ్ తెలియకుండానే లేకపోతే వాటి యొక్క లింక్ మనకు అవసరం లేకుండానే నొక్కడం, లేదా మన అవసరం లేకుండానే కొంతమందికి లోన్ యాప్స్ అని కొత్తగా మనకు పరిచయం అవుతున్నాయి. కొంతమంది వ్యక్తులు మీకు ఏ డాక్యుమెంటు లేకుండానే మీకు లోన్ ఇస్తామని చెప్పేసి అధిక వడ్డీలు వసూలు చేయడము, ఇవ్వకపోతే మీ ఫోన్ హ్యాక్ చేసుకొని మీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్కి న్యూడిటీ రెడీ చేసి వాడు మీ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కానీ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఉన్నటువంటి సెల్ ఫోన్లో కాంటాక్ట్స్ అందరికీ కూడా పంపించే విధంగా చేయడం, ఇట్లా చేస్తూ మన యొక్క పరువును తీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ లోన్ యాప్స్కి మనము తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. మనకి ఏవైనా లోన్ తీసుకోవాల్సి వస్తే సరిగా బ్యాంకుకి వెళ్ళి సరైన డాక్యుమెంటేషన్ చేసి మనం పద్ధతిగా లోన్ తీసుకోవాలి. కానీ ఇటువంటి లోన్ యాప్స్కి మనం లోన్ అయ్యేసి మనం వాటిలో ఉన్నటువంటి ఏ డాక్యుమెంట్ ఇవ్వరు కదా, మనకు అవసరం లేకుండా ఎవరికి తెలియకుండా లోన్ ఇస్తారు అని చెప్పేసి మీరు తీసుకుంటే వాళ్ళు పెట్టేటువంటి టార్చర్కి, వాళ్ళు పెట్టేటువంటి అధిక వడ్డీలు మీరు కట్టలేక మీరు ఆటోమేటిక్గా వాటి బారిన పడి తర్వాత వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ తట్టుకోలేక కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో దయచేసి పబ్లిక్ మనం చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి వాటి మీద కాన్షియస్లో ఉండాలి. అన్నెసరీగా మనము లోన్ యాప్స్లో పడి డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా మనకు వచ్చేటువంటి మెసేజెస్ మనకు కరెక్ట్ వ్యక్తి పంపించినాడా, కరెక్ట్ డాక్యుమెంట్ అయినా అది, లేదంటే ఆ సాఫ్ట్వేర్ ఏదైనా మనం ఇన్స్టాల్ చేస్తున్నామంటే అది కరెక్టా కాదా, వాటికి 2 సార్లు మనం చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేయటము, లేదంటే ఆ లింక్ని టచ్ చేయడం అనేది మనం చేయాలి. అంతేగాని అన్నెసరీగా మనం ఖాళీగా ఉన్నాం కదా, ఏదో వచ్చిన మెసేజ్ ఓపెన్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే ఈ వచ్చిన ప్రతి మెసేజ్ కూడా కరెక్ట్ అని మనం అనుకోవడానికి లేదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఏపీకే ఫైల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి ఎక్కువగా ఎట్లా వస్తున్నాయంటే, మనకు ఈ మన ఫ్రెండ్ యొక్క మొబైల్ హ్యాక్ అయినా సరే వాళ్ళు మనకు మెసేజ్ పంపించినట్టుగా ఏపీకే ఫైల్స్ అనేవి వస్తాయి. సో మన ఫ్రెండ్ పంపించినట్టు కదా అని మనం టచ్ చేస్తే ఆ ఏపీకే ఫైల్ అనేది చూసుకోకుండా మనకు అవసరం లేకుండానే మనం కూడా ఆ ఫ్రెండ్ యొక్క మొబైల్ దాంట్లో మనం కూడా హ్యాక్ అయిపోయేసి మన డీటెయిల్స్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో మన ప్రైవసీ అనేది ఉండదు ఇంకా. కాబట్టి దయచేసి అన్నెసరీగా వచ్చేటువంటి మెసేజ్ కానీ, ఏపీకే ఫైల్స్ కానీ, లింక్స్ కానీ దయచేసి టచ్ చేయండి. అలాగే ఏ బ్యాంక్ కానీ, ఏ వ్యక్తి కానీ మీకు ఫోన్ చేసి కానీ, లేదా మెసేజ్ ద్వారా కానీ మీ ఓటీపీలు అడగడం, మీ ఈమెయిల్స్కి సంబంధించినటువంటి కేవైసీలు అప్డేట్ చేస్తామని పాస్వర్డ్స్ చెప్పించడం, ఇతరత్ర మనకు సంబంధించి ఎవరు అడగరు. ఎందుకంటే మనమే దానికి సంబంధించి ఏదైనా యాక్సెస్ చేసుకోవాలంటే మన సెల్ ఫోన్లోనే మనమే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఓటీపీలు మనకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు అవసరమైన ఓటీపీ మనకే వస్తుంది, మనమే దాన్ని టైప్ చేసి మన ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అట్లాగే బ్యాంక్ వాళ్ళు కూడా ఎవరు మీ ఏటీఎం కార్డ్స్ గురించి కానీ, లేదంటే మీ ఆధార్ అప్డేట్ గురించి కానీ, లేదంటే అకౌంట్ అప్డేట్ గురించి కానీ, కేవైసీ గురించి కానీ ఎట్లాంటి పరిస్థితులు కూడా వాళ్ళు ఓటీపీ అడగడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. ఒకవేళ అడిగినా మీరు ఎవరికి దయచేసి చెప్పొద్దు అని చెప్పి మనం చాలాసార్లు అందరికీ కూడా చెప్తూనే ఉన్నాం. కానీ కొంతమంది ఈ వచ్చేటువంటి కాల్స్ వల్ల కానీ, లేదంటే అట్రాక్షన్గా ఉండేటువంటి మెసేజెస్ వల్ల కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా కొంతమందికి చెప్పేస్తున్నారు. చెప్పడం వల్ల ఆ క్రైమ్ చేయడానికి అవకాశం వస్తాం. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఈ కాల్స్ లేకుండా, లేదంటే ఈ మెసేజ్ లేకుండానే ఆధారిత క్రైమ్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అంటే ఆధార్ ఎనేబుల్డ్ సిస్టమ్ అని చెప్పేసి మనకు కొన్ని మనీ పాయింట్స్ ఉన్నాయి, అంటే మనీ ట్రాన్సాక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్లో డబ్బులు డ్రా చేసేటప్పుడు మనము ఏదైతే ఫింగర్ వేసి ఆధార్ ఎనేబుల్ చేసి మనం డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తామో అక్కడ 1కి 2 సార్లు ఏదైనా మనం ఫింగర్ వేసినట్లయితే అక్కడ తెలియకుండానే ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితిలో
మనము ఫింగర్ వేస్తున్నామంటే మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయి మనం వెంటనే చెక్ చేసుకొని మన అకౌంట్ బ్యాలెన్స్ కానీ మనం తీసుకోవడం కానీ చేయాలి తప్ప మనం అన్నెసరిగా ఫింగర్స్ వేయడము, ఫింగర్ ప్రింట్ వాళ్ళకు ఇచ్చేసి అక్కడ ఎన్నిసార్లు మనం ఫింగర్ వేసినాము, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి చూసుకోకుండా రావడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా సిమ్స్ ఫ్రాడ్ కూడా ఉంటుంది ఇందులో. సిమ్స్కి మనం ఎక్కడైనా కొత్త సిమ్ తీసుకునేటప్పుడు మనం వెళ్ళి అక్కడ వ్యక్తి దగ్గర మనం ఫోటో ఇచ్చి మనం తంబు వేసినప్పుడు ఒకసారి తంబు ఓకే అయిపోయి మనకు సిమ్ తీసుకుంటే అది ఒక్కసారి మాత్రమే, ఒక సిమ్కు మాత్రమే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 2-3 సార్లు తంబు వేయించడము, 2-3 ఫోటోలు తీసుకోవడము, 2-3 సిగ్నేచర్లు చేయించడము మీతో చేస్తున్నారంటే మీరు వెంటనే గమనించి అక్కడ మనకు తెలియకుండానే సిమ్స్ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి అలాంటి ఫ్రాడ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము జాగ్రత్త వహించకపోతే ఇట్లా సిమ్స్ తీసుకునేటప్పుడు కానీ, నెంబర్స్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు కానీ, లేదా ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు కానీ, మన మెయిల్కి సంబంధించి కానీ, మన ఫోన్కి సంబంధించిన సమాచారం కానీ ఎక్కడ కూడా జాగ్రత్త అనేది పాటించకపోతే ఈ పొరపాటు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి వాటినన్నింటినీ కూడా మనం మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటీవలి కాలంలో ఒక చిన్న క్రైమ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే హాస్పిటల్స్ దగ్గర లేదా ఇతరత్ర కొన్ని ఆఫీసుల దగ్గర మా పేషెంట్ ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, మేము ఫోన్పే చేస్తాం, మాకు లిక్విడ్ క్యాష్ చేయండి అని చెప్పేసి అక్కడ చేసినట్టు లేదా ఫోన్పే చేస్తున్నట్టు యాక్షన్ చేసి ఫెయిల్యూర్ మెసేజ్ని చూపించి కూడా కొంతమంది డబ్బులు తీసుకొని పరారు అవుతూ ఉన్నారు. అట్లాగే ఏటీఎంల దగ్గర మనకు కొంతమంది క్యాష్ డిపాజిట్ చేసేది రాకపోతే లేదా క్యాష్ డిపాజిట్ మిషన్లో కొంతమంది డబ్బులు వేసేది రాకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వేయిద్దాంలే అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దాన్ని సరిగా వేయక, లేదంటే వేసింది మీకు వచ్చేసింది అకౌంట్లో పడిపోయిందని చెప్తే మనం కొంతమంది వచ్చేస్తున్నారు. సో ఇలాంటి ఫ్రాడ్స్ ముఖ్యంగా మన యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు చేసేటువంటివి. అట్లాగే ఏటీఎంల దగ్గరికి పోయినప్పుడు మనకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేది రాకపోతే ఏటీఎం కార్డ్స్ మనకు అక్కడ తీసే వ్యక్తి ఎవరైనా కానీ చెప్తే మనం అతను నమ్మి మనం అతనికి ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ మనం ఎంటర్ చేస్తాం. ఈ పిన్ ఎంటర్ చేసినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ యొక్క పిన్ గుర్తుపెట్టుకోవడం, తర్వాత ఏటీఎం కార్డు మార్చి మనకి ఇవ్వడం, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ యొక్క డబ్బుల్ని నీ ఏటీఎం కార్డుతో డ్రా చేసేసి అక్కడ పడేసిపోతాం. సో ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా చాలా చాలా ఎక్కువ దొరుకుతాయి. మనం ఫోన్పేలు కానీ, లేదంటే గూగుల్ పేస్ కానీ, ఏటీఎంల దగ్గర ఫ్రాడ్ కానీ, లేదంటే క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు కానీ చాలా చాలా జాగ్రత్తలు వహించాలి. మనకు అనుమానిత వ్యక్తులు కానీ, మనకు తెలియని పరిచయం లేని వ్యక్తులకి మన యొక్క ఫోన్పే ద్వారా చేయించే పనులు కానీ, లేదంటే ఏటీఎం కార్డులలో డబ్బులు డ్రా చేయించడం కానీ, డిపాజిట్ మిషన్స్లో డిపాజిట్ చేయించడం కానీ ఇలాంటివి దయచేసి చేయొద్దు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి పరిచయం లేదు, తెలియదు అతను ఎవరో. మళ్ళీ తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నెసరిగా వాళ్ళు చేసుకుంటే మీరు అతన్ని గుర్తించడం కష్టమవుతుంది. సో కాబట్టి మనకు తెలిసిన వ్యక్తి, మన ఇంట్లో చదువుకున్న వ్యక్తి కానీ, మన ఊరిలో తెలిసిన వ్యక్తిని కానీ మనం ఒకవేళ మనకు ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి లేకపోతే ఆ వ్యక్తి ద్వారా మనం చేయించుకుంటే మీకు అది రేపొద్దున సెక్యూరిటీగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు అన్నెసరిగా ఈ తెలియని వ్యక్తులకి ఏటీఎం కార్డులు ఇవ్వడం, ఫోన్లు ఇవ్వడం, లేదంటే మనకు తెలియకుండానే వాళ్ళతో ఓటీపీలు షేర్ చేసుకోవడం, లేదా అన్నెసరీ లింక్స్ షేర్ చేయడం, లేదా లింక్స్ నొక్కడం మనము చేసినామంటే ఆటోమేటిక్గా మనం సైబర్ క్రైమ్కి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో పిల్లలు కొంతమంది ఈ సెల్ ఫోన్స్ చాలా విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వాడుతూ వాటిలాగానే మన జీవితాన్ని కూడా మలుచుకోవాలనే ఉద్దేశంతో చెడుదోవ కూడా పడుతున్నారు. సో దయచేసి చెప్తున్నాము, అవి ఆ క్షణానికి నీకు సంతోషాన్ని ఇవ్వచ్చేమో కానీ లైఫ్ కాదనేటి మనం కొద్దిగా ఆలోచన చేసుకోవాలి. మన లైఫ్ మనం ఆ రీల్స్ తోటి కానీ, లేదంటే ఆ విధంగా చేసుకునే సెల్ఫీ వీడియోలతోటి కానీ, లేదంటే ఇవి కానీ వీటితోటి అయిపోదు. కాబట్టి వాళ్ళు ఎవరో పని లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి రీల్స్ వల్ల మనం టైం వేస్ట్ చేసుకొని మనకు ఉన్నటువంటి వాల్యుబుల్ టైంని మనం కిల్ చేసుకుంటే మనకు చాలా చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. సో కాబట్టి దయచేసి ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు. అట్లాంటివన్నీ చూస్తూ మన యొక్క విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేసుకోవడం ఎట్లా? ముఖ్యంగా మన సెల్ ఫోన్లో అవసరం లేనప్పుడు మనం నెట్ ఆఫ్ చేసుకోవడం, అన్నెసరీ మెసేజెస్ని మనము ఓపెన్ చేయకుండా ఉండడం, ఓటీపీలు ఎవరైనా అడిగితే చెప్పకుండా ఉండడం, మనం జాగ్రత్తలు పాటించడం. తర్వాత మన సెల్ ఫోన్ గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా సెల్ ఫోన్ని మనం యూజ్ చేస్తున్నట్లయితే తెలిసి తెలియకుండానే కొన్ని నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు తెలియని విషయాన్ని అందులో మనం ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. లేదంటే మనకు తెలియకుండానే ఏదో ఒకటి జరిగిపోతే తర్వాత మనం మేల్కొన్న ఉపయోగం ఉండదు. కాబట్టి మనకు ఒకవేళ ఇంగ్లీషు లేదా అదర్ లాంగ్వేజ్ ఏదైనా రాకపోతే మనకు తెలిసిన లాంగ్వేజ్లో వచ్చేలాగా మనం ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని పెట్టుకొని మనము యూజ్ చేసుకోవాలి తప్ప
తెలియని లాంగ్వేజ్లో మనకి ఏదో వచ్చింది దాన్ని నొక్కేయాలని చెప్పేసి నొక్కేసి ఏదైనా చేస్తే ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి ఒకవేళ తెలియనప్పుడు తెలిసిన వ్యక్తి దగ్గర మనం దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప అన్నెసరిగా వాటికి మనము నొక్కి ఆ వచ్చేటువంటి పరిణామాలని ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకోవద్దు. సో కాబట్టి ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది ప్రజెంట్ డేస్లో ప్రపంచవ్యాప్తంగా అట్లాగే మన ఇండియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా చోట్ల చాలా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. సో వీటికి అవకాశం మనము ఇస్తే ఎంతైనా చేస్తారు, అవకాశం ఇవ్వకపోతే మన దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేడు. సో కాబట్టి దయచేసి మనము చెప్పేటువంటి యూజర్స్కి, సెల్ ఫోన్ యూజర్స్ కానీ ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసే వాళ్ళకి కానీ అన్నెసరిగా వీటి బారిన పడద్దు. వీటి బారిన మనసు పడిన తర్వాత మనకు అమౌంట్ తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా తెలిసి తెలియక వీటి బారిన పడినట్లయితే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడము, 1930 కాల్ చేయడము, తర్వాత వాటిలో ఉండేటువంటి అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడము, అలాగే మెయిల్ పాస్వర్డ్స్ కానీ ఫోన్కు ఉన్నటువంటి పాస్వర్డ్స్ కానీ మనం అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండడము ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉన్నట్లయితే ఈ సైబర్ క్రైమ్ నుంచి మనము కాపాడుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువ. థ్యాంక్ యూ.